Hi friends, good morning. Welcome to East for Study 2025 DSC EVS and సోషల్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కింది వాళ్ళలో గ్రీన్ వాష్ వాయువులను గుర్తించండి. ఆప్షన్ 1 మీథేన్, 2 నీటి ఆవిరి, 3 నైట్రస్ ఆక్సైడ్, 4 సల్ఫర్ ట్రై ఆక్సైడ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అంటే మీథేన్, నీటి ఆవిరి, నైట్రస్ ఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, అవాయ శ్వాసక్రియ వీటిలో జరగవచ్చు. ఆప్షన్ 1 ఈస్ట్, 2 కండరాలు, 3 బ్యాక్టీరియా, 4 అమీబియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అంటే ఈస్ట్, కండరాలు, బ్యాక్టీరియా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిండి పదార్థాలు మరియు ప్రోటీన్ల జీర్ణక్రియ వరుసగా ఈ భాగాల్లో ప్రారంభమవుతుంది. ఆప్షన్ 1 నోరు జీర్ణశయం, 2 జీర్ణశయం నోరు, 3 2 నోట్లోనే, 4 2 జీర్ణశయంలోనే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 నోరు జీర్ణశయం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాక్యంలో సరైన వాక్యాన్ని గుర్తించండి. దారువు ఆహారాన్ని రవాణా చేయును, పోషక కణజాలం నీరు మరియు లవణాలను రవాణా చేయును, మూలకేశాలు నేల నుండి ఆహారాన్ని శోషించును, 4 దారువు మరియు పోషక కణజాలు కలిసి ప్రసరణ కణజాలాన్ని ఏర్పరచును. సరైన వాక్యం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 దారువు మరియు పోషక కణజాలు కలిసి ప్రసరణ కణజాలాన్ని ఏర్పరచును. నెక్స్ట్ క్వశ్చన్, హృదయ స్పందన మరియు రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలకు కరోనరీ ధమని మరియు కంటిపాప వ్యాకోచం కావడానికి కారణమయ్యే హార్మోన్ ఏది? ఆప్షన్ 1 థైరాక్సిన్, 2 అడ్రినలిన్, 3 టెస్టోస్టిరాన్, 4 ఇన్సులిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అడ్రినలిన్. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధిని గుర్తించండి. ఆప్షన్ 1 పోలియో, 2 మలేరియా, 3 టైఫాయిడ్, 4 హెపటైటిస్ ఏ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 టైఫాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్, సీమల్లో ఉండే ఆమ్లం ఏది? ఆప్షన్ 1 ఆక్జాలిక్ ఆమ్లం, 2 క్లోరిక్ ఆమ్లం, 3 లాక్టిక్ ఆమ్లం, 4 ఫార్మిక్ ఆమ్లం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఫార్మిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాన్లో ఎడారి మొక్క అనుకూలం కానిదండి అనుకూలం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వేర్లు నేలపై భాగంలో ఉండి బాష్పోత్సేకం జరుపును. నెక్స్ట్ క్వశ్చన్, తత్వ జీవోత్పత్తిలో పాల్గొనే కణాంగం ఏది? ఆప్షన్ 1 అంతర్జీవ ద్రవ్యజాలం, 2 కేంద్రకం, 3 లైసోజోములు, 4 రితికులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్జీవ ద్రవ్యజాలం. నెక్స్ట్ క్వశ్చన్, బంగాళదుంప కుంట విద్యుత్తును ప్రవహించేసినప్పుడు ధనధ్రువం వద్ద నీల ఆకుపచ్చ మచ్చ ఏర్పడడానికి గల కారణం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విద్యుత్ యొక్క రసాయన ఫలితం. నెక్స్ట్ క్వశ్చన్, మీరు మీ చేతిని ఒక వెలుగుతున్న కొవ్వొత్తికి పక్క భాగంలో ఉంచినా కొవ్వొత్తి నుండి చేతికి ఉష్ణ ప్రసారం దీనివల్ల జరుగుతుంది. ఉష్ణ వహనం, 2 ఉష్ణ సంవహనం, 3 ఉష్ణ వికిరణం, 4 ఉష్ణ సంవహనం మరియు ఉష్ణ వికిరణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉష్ణ వికిరణం రేడియేషన్.
నెక్స్ట్ క్వశ్చన్, కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం కోల్తారు, కోల్వాయువు, 3 నేలబొగ్గు, 4 కోక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కోక్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ 2 గ్రహాల మధ్య అధిక సంఖ్యలో గ్రహ శకలాలు ఉన్నాయి. భూమి శుక్రుడు, 2 భూమి కుజుడు, 3 బృహస్పతి కుజుడు, 4 బృహస్పతి శని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జూపిటర్ అండ్ మార్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి తన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలి అని నిర్ణయించాడు. అయితే డేవిడ్ కాథర్హోల్ ప్రకారం విద్యార్థి సాధించిన లక్ష్యం ఏది? ఆప్షన్ 1 విలువ కట్టడం, 2 శీలస్థాపన, 3 వ్యవస్థాపనం, 4 ప్రతిస్పందించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 శీలస్థాపన. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో సరికాని జతను గుర్తించండి. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఎన్సిఎఫ్ 2005, 2 రాష్ట్రీయ విద్యా ప్రణాళిక చట్టం 2011, విద్యా హక్కు చట్టం 2019, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2010. సరికాని జత ఆప్షన్ 3 విద్యా హక్కు చట్టం 2019. కరెక్ట్ ఆన్సర్ 2009 విద్యా హక్కు చట్టం. 2009, 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది ఆర్టీఈ. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యపుస్తకంలో జట్టు పని, ఆలోచించండి, చెప్పండి, మీకు తెలుసా మొదలైన విషయాలు సూచించడానికి గీసిన పటాలు. కారీ క్యాచర్లు, 2 లోగోలు, 3 ఇమోజీలు, 4 పిప్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 లోగోస్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రీయ విద్యా ప్రణాళిక చట్టం ఏపీఎస్సిఎఫ్ 2011 ప్రకారం 7వ తరగతికి నిర్దేశించిన విజ్ఞాన శాస్త్రంలోని విద్యా ప్రమాణాల సంఖ్య ఎన్ని? ఆప్షన్ 1 5, 2 6, 3 7, 4 8. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 7. విజ్ఞాన శాస్త్రం విజ్ఞాన ప్రమాణాల సంఖ్య ఏంటంటే 7. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయంతో పాటు పశువుల పెంపకం కూడా చేస్తున్న కుటుంబాల గురించి విద్యార్థులు స్వయంగా తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు అనుసరించవలసిన పద్ధతి ఏది? ఆప్షన్ 1 ప్రయోగశాల పద్ధతి, 2 క్షేత్ర పర్యటన, 3 సర్వే, 4 ఉపన్యాస పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండ్ 3 క్షేత్ర పర్యటన, సర్వే. ఈ 2 కూడా డిఎస్ ఫైనల్ కేన్లో రైట్ ఇచ్చారండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు వ్యక్తిగత జీవితంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. తద్వారా విద్యార్థులకు అతడు నిర్వాహకుడు, అన్వేషకుడు, సౌకర్యకర్త, మార్గదర్శి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మార్గదర్శి. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తమ ప్రశ్న పత్రంలో ఉండదగిన కఠినమైన ప్రశ్నల శాతం డిఫికల్టీ లెవెల్. ఆప్షన్ 1 10%, 2 15%, 3 50%, 4 25%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 25%. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని దిక్కులు సాధారణంగా దీని నుండి లెక్కించబడతాయి. ఆప్షన్ 1 తూర్పు, 2 పడమర, 3 ఉత్తర, 4 దక్షిణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తరం, నార్త్ నుంచి లెక్కించబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ లక్షణాలు చాలా వరకు భూమిని పోలి ఉండడం వలన శుక్రుడిని భూమికి కవలగ్రహంగా పరిగణిస్తారు. ఆప్షన్ 1 పరిమాణం ఆకారం, 2 ఆకారం శీతోష్ణ స్థితి, 3 శీతోష్ణ స్థితి పరిమాణం, 4 పరిమాణం రంగు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పరిమాణం ఆకారం ఉండడం వల్ల భూమికి కవలగ్రహంగా శుక్రుని పరిగణిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్,
18వ శతాబ్దం చివరిలో ఫ్రెంచ్ సమాజంలో చర్చిసే విధించబడిన వ్యవసాయ ఉత్పత్తిలో 10వ వంతు చర్చికి చెల్లించే పన్నును ఈ విధంగా అంటారు. ఆప్షన్ 1 టెయిలే, 2 చాటో, 3 టైద్, 4 మానర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 టైద్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ గృహలో ఆది మానవులు గీచిన విల్లు, అంబులు ధరించిన మానవకృతులు, ఎద్దు చిత్రాలు కనిపించాయి. ఆప్షన్ 1 బెలూమ్ గుహలు, 2 చింతగుంట, 4 వినుకొండ, 4 బోరా కేవ్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 చింతకుంట గుహలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రాజు వంశకాలంలో తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నాడు. ఆప్షన్ 1 బానిస వంశం, 2 ఖల్జీ, 3 తుగ్లక్ వంశం, 4 లోడీ వంశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 తుగ్లక్ వంశం. నెక్స్ట్ క్వశ్చన్, 1917లో మహాత్మా గాంధీ సందర్శన నీలిమందు తోట యజమానులకు వ్యతిరేకంగా ఈ ఉద్యమంకి నాంది పలికింది. ఆప్షన్ 1 చంపారణ్, 2 దండి, 3 సహాయ నిరాకరణ, 4 క్విట్ ఇండియా ఉద్యమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 చంపారణ్ ఉద్యమంకి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశాన్ని అనాగరిక దేశంగా భావించి భారతీయులను నాగరికులుగా చేయాలని కోరుకున్న వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 హెన్రీ థామస్ కోల్బ్రూక్, 2 విలియం జోన్స్, 3 నథానియల్ హలహడే, 4 థామస్ బాబింగ్టన్ మెకాలే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 థామస్ బాబింగ్టన్ మెకాలే. నెక్స్ట్ క్వశ్చన్, జాతి, మతం, కుల, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా భారతదేశంలోని ఏ పౌరుడు వివక్షతకు లోను కాకూడదని భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ తెలుపుతుంది. ఆప్షన్ 1 14, 2 15, 3 16, 4 17. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 15 ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్, దేశం యొక్క బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారాన్ని ఎలా పిలుస్తారు? ఆప్షన్ 1 సామ్యవాదం, 2 సౌభ్రతత్వం, 3 గణతంత్రం, 4 సర్వసత్తాక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సర్వసత్తాక. నెక్స్ట్ క్వశ్చన్, తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం స్విట్జర్లాండ్, బి పరోక్ష ప్రజాస్వామ్యం భారతదేశం, సి పార్లమెంటరీ విధానం యుఎస్ఏ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శ్రీ మాత్రమే, అంటే పార్లమెంట్ విధానం యుఎస్ఏ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాన్లో పౌరు శిక్షా స్మృతి కిందకి రానిది. 1 దొంగతనం కేసు, 2 విడాకుల కేసు, 4 అద్దె సంబంధిత వివాదాలు, 2 భూమి అమ్మకానికి సంబంధించిన వివాదం. కరెక్ట్ ఆన్సర్ అండర్ సివిల్ లాకి రానిది ఆప్షన్ 1 దొంగతనం కేసు. క్వశ్చన్, ఐబిఆర్డి మరియు ఐడిఎన్ కలిసి సామాన్యంగా ఎలా అంటారు? ఆప్షన్ 1 ఐఎంఎఫ్, 2 బ్రెటన్ వుడ్స్ టిన్స్, స్విస్ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రపంచ బ్యాంక్ని ఐబిఆర్డి ఐడిఎన్ కలిపి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మార్కెట్లో గొలుసులో తన దుకాణానికి అవసరమైన వస్తువులను హోల్సేల్ వర్తకుడు ఎక్కడి నుండి పొందుతాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పంపిణీ కేంద్రం.
నెక్స్ట్ క్వశ్చన్ 17వ శతాబ్దం ప్రారంభం నుండి డచ్ ఇంగ్లీష్ వారు వాణిజ్య నౌకలు వినియోగించుకున్న ఓడరేవు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సూరత్. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ ఈ భాషకు గుర్తింపు ఇవ్వలేదు. ఏ భాషకు గుర్తింపు లేదంటే ఆప్షన్ 4 పాలి. నెక్స్ట్ క్వశ్చన్ వీరి బోధనలను పుష్టి మార్గము లేదా భగవదనుగ్రహ మార్గం అని పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వల్లభాచార్యులు. పుష్టి మార్గం లేదా భగవదనుగ్రహ మార్గం. నెక్స్ట్ క్వశ్చన్ దేశం యొక్క గత అనుభవాలే పరంపరే చరిత్ర అని చెప్పిన వారు ఎవరు? దేశం యొక్క గత అనుభవాల పరంపరే చరిత్ర అని చెప్పిన వారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 డాక్టర్ రాధాకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్ మానవ జీవిత అవసరాలను తీర్చుకోవడానికి వనరులను తగు విధంగా ఉపయోగించుకోవడానికి గురించి అధ్యయనం చేసేది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అర్థశాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్ ఒక విద్యార్థి నేల క్రమక్షయానికి కారణాలు తెలిపాడు. అతడు సాధించిన లక్ష్యం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వినియోగం. కారణాలు చెప్పడం అనేది వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్ వీరి కృషి వలన సమస్య పరిష్కారం ఒక బోధనా పద్ధతిగా రూపొందించింది. ఎవరి కృషి వల్ల అంటే ఆప్షన్ 1 జాన్ డ్యూ కృషి వల్ల సమస్య పరిష్కార పద్ధతి ఒక బోధనా పద్ధతిగా రూపొందింది. నెక్స్ట్ క్వశ్చన్ ఖనిజ సంపద అడవులు పర్వతాలు అనేవి ఏ వనరులు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 భౌతిక వనరులు. నెక్స్ట్ క్వశ్చన్ పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలో ఈ విద్యా ప్రమాణాన్ని మదింపు చేస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ లైక్. థ్యాంక్ యూ.